పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖున ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ములాఖత్ కార్యక్రమం ద్వారా ఆయన కలవడానికి వెళ్తున్నట్టు సమాచారం. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ లో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఇప్పటికి అనేక సార్లు ఆయన బెయిల్ కూడా రద్దు చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ కార్యక్రమం ద్వారా జైల్లో ఏం జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ 16 నెలలు జైల్లో ఉండొచ్చి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్న ఒక ఖైదీ జగన్మోహన్ రెడ్డి. ఒక ఖైదీ ఇంకొక ఖైదీని కలవటానికి వెళ్ళటం అనేది అసలు చరిత్రలో జరగలేదేమో. ఇప్పుడే జరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసినప్పుడు మరి ఏం చేశాడు, ఆ నేరాలకి ఘోరాలకి వీళ్ళంతా ఏ విధంగా శిక్ష అనుభవిస్తున్నారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ఇతను చేసిన 16 నెలలు జైలు జీవితం ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళకి ఏ విధంగా పాఠాలు చెప్పడానికి వెళ్తున్నట్లే ఉంది. నేను ఈ విధంగా 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మరి మీరు కూడా గత కొద్ది రోజులుగా ఉంటున్నారు కదా అంటే ఎవరైనా ములాఖత్కి ఎందుకు వెళ్తారు? పలకరించి వాళ్ళకి ఏదైనా మేము ఉన్నామని ఒక సపోర్ట్గా, ఒక మోరల్ సపోర్ట్గా మాట్లాడి వస్తారు. కానీ ఈయన ఏంటంటే 16 నెలలు నేను ఉండొచ్చాను, మరి అక్కడ పద్ధతులు, అలవాట్లు, ఆ జీవన విధానం ఎలా ఉండిద్దో చెప్పడానికి వెళ్తున్నట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే. మరి గత కొద్ది రోజులుగా బొత్స సత్యనారాయణ, వంగ గీత వీళ్ళందరూ చాలా మంది వెళుతున్నారని చెప్పి మనం వింటూ ఉన్నాం. వీళ్ళందరూ భోజనాలు, పార్టీ నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా వెళ్తున్నట్టుగా ఉంది. మరి అందరూ వెళ్తూ క్యారేజీలు పట్టుకు వెళ్తున్నారంట. మరి దాంట్లో రకరకాల ఐటమ్స్ ఆయన గతంలో చెప్పాడు కదా, దిండు కావాలి, పరుపు కావాలి, ఇవన్నీ మంచం కావాలని. అలాగే వీళ్ళకి రోజు ఐటమ్స్ చెప్పడం, రేపు ఏం తీసుకురావాలని వీళ్ళందరూ తీసుకురావడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పులస తెలుసు కదా, మొన్నే విన్నాం కేతిరెడ్డి మాటల్లో పులస దొరుకుతుందని. మరి ఆ పులసను పట్టుకొచ్చి మరి కూరండి తీసుకెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి అని. అంటే అసలు వీళ్ళు ఎన్ని నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఎంత దారుణం అండి. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి ప్రాణాలు, ముఖ్యంగా వీళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎక్కడ చచ్చారు, ఇదంతా తర్వాత మాట అయితే ఫస్ట్ వాళ్ళ 30,000 మంది ప్రాణాలు తీసేశారు ఆ పిచ్చి మందు ఒకటి తయారు చేసి. వీళ్ళకి పిచ్చి ఉందంటే వీళ్ళు చేసే పనులు కూడా పిచ్చిగానే ఉన్నాయని తెలుస్తుంది. మరి ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఇలా కూర్చొని మేపటం ఏంటి ప్రజల సొమ్ముతోటి? ఎందుకు ఇంకా వీళ్ళని జైల్లోనే ఉంచుతున్నారు? ఎందుకు వీళ్ళ కఠినమైన శిక్ష అనుభవించట్లేదు? ఏంటి రిమాండ్లు? ఇతనేమో బెయిల్కి అప్లై చేసుకుంటాడు, ఇతనేదో శుద్ధపోసలాగా మిథున్ రెడ్డి. ఎప్పుడు చూడు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మనకి ఇంకా నవ్వు వస్తుంది అతను చెప్పే మాటలు వింటూ ఉంటే. నేను చాలా మంచివాడిని, చాలా అమాయకుడిని, నా తల్లికి మాట ఇచ్చాము మద్యం జోలికి పోమని. అంటే తాగననో లేకపోతే దాన్ని ఇంట్లో తీసుకురావనో మాట ఇచ్చావేమో కానీ ప్రజల చేత తాగించమని మాట ఇవ్వలేదు కానీ తల్లికి. మరి ఇతను చెప్తాడు ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను, మరి అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి అతను మాట్లాడతాడు. ఈ రోజున మిథున్ రెడ్డిని కలిసి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? నాకు తెలియకడుగుతాను. చేయటానికి ఏముంది? రాష్ట్రాన్ని ఏం చేశారో కనిపిస్తుంది, ఎందుకు అరెస్ట్ అయ్యారో కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ పక్క బ్యారెక్ నా కోసం ఉంచమని చెప్పడానికి వెళుతున్నాడా స్పెషల్గా? నేను కూడా అది కొద్ది రోజుల్లో రాబోతున్నాను, మరి అవినాష్ రెడ్డి కూడా వస్తాడు బాబాయ్ కేసులో, బాబాయిని అడ్డంగా నరికేసాము, మనం చేయంది ఏదీ లేదు, అన్ని రకాలు చేసేసాము. ఇందాక కాకని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు జైల్లో ఎడు చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఉన్నారంట. అలా ఉంది. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అంటున్నాడు. ఆయన ప్రెస్ మీట్ ఇంటి మనకు అనిపిస్తుంది నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఖైదీ, గతంలో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉన్న వ్యక్తే కదా, మరి ఖైదీనే కదా అంటారు బయట తిరుగుతున్న వ్యక్తిని. మరి 12 సంవత్సరాలుగా బయట ఉన్న ఈ ఖైదీ ఇంకొక ఖైదీని కలవటానికి వెళ్ళటాన్ని అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అనేది కూడా ఒక పరిస్థితి గందరగోళంలో ఉంది అందరికి కూడా. అంటే ఇలాంటి వ్యక్తుల మన గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఇలాంటి వ్యక్తుల ప్రజలను కాపాడుతామని చెప్పేసి వాగ్దానాలు చేసి ప్రతిజ్ఞలు చేసి వీళ్ళు మరి వాళ్ళ మనస్సాక్షిగా అంతఃకరణ శుద్ధితో మేము పరిపాలన చేస్తామని చెప్పింది వీళ్ళేనా? ఈ రోజును చూస్తే రాష్ట్రం మీద బురద జల్లటం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద బురద జల్లటం అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. రాజధాని మీద, ముఖ్యంగా రాజధాని టార్గెట్, వీళ్ళ టార్గెటే రాజధాని. అయితే చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి 4 రోజులు దాటినటువంటి పరిస్థితి. ఈ 4 రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ములాఖత్ ద్వారా కలవడానికి సమయం దొరకలేదంటారా? ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టిందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? 11వ ఎమ్మెల్యే వెళ్ళకపోవటానికి కారణం వేరే, ఈ రోజున వెళ్ళటానికి కారణం మాత్రం 10వ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన అలిగాడు, ఆయన అలక మాన్పటానికే ఈయన వెళుతున్నాడు అనేది అర్థమవుతుంది. అలక మార్పడం కోసం వెళ్తున్నట్టు కానీ మరి మిథున్ రెడ్డి తమ్ముళ్ళు అంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. ఆ కారణాలు ఆయన మీద అభిమానంతో కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఈ రోజున ఆయన తమ్ముడు అయితే మరి ధనంజయ రెడ్డి అన్న ఏం చేస్తాడు, కృష్ణమోహన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు,
మరి భాస్కర్ రెడ్డి అన్న ఏం చేస్తాడు? అవినాష్ మరి ఇంతమంది అందరూ మా అన్నలు భాస్కర్ అన్న అని చెప్పేసి ప్రెస్ మీట్లు ఎంత గొప్పగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతమందిని వదిలేసి నువ్వు మిథున్ రెడ్డి కోసం వెళ్తున్నావు అంటే 11 ఎమ్మెల్యేగా 10వ ఎమ్మెల్యే ఏం డిమాండ్ చేశాడు? మరి అదే కదా కనిపిస్తుంది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఒత్తిళ్ల కారణంగా అతని మీద ఏదైతే ఒత్తిడి వచ్చిందో ఆ ఒత్తిడికి 11వ ఎమ్మెల్యే వెళ్తున్నాడు అనేది క్లారిటీ ఉంది అక్కడ. ఓకే, అయితే కేవలం అదే అంటారు కారణం అయితే? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసాం, మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, కానీ మద్యం కేసులో మాత్రం ఎవరిని పలకరించలేదు. ప్రెస్ మీట్ పెట్టి అయితే పాపం ధనుంజయ రెడ్డి అన్న, పాపం కృష్ణమోహన్ రెడ్డి అన్న, పాపం భాస్కర్ అన్న చాలా మంచోడని ఆస్కార్ లెవెల్లో చెప్పాడు. ఈయన ఆస్కార్ లెవెల్లో చెప్పాడు, బాగానే ఉంది, కానీ పలకరించడానికి మాత్రం వెళ్ళలేదు. కానీ మిథున్ రెడ్డి స్పెషాలిటీ ఏంటి అంటే ఈయన గురించి ఈ రోజున ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఏమి ఇతనికి ఇది చేశాడు, అంత ఇబ్బందికరంగా మారింది ఇతనితోటి అనేది, అందుకోసమే వెళుతున్నాడు అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. మరి 11వ ఎమ్మెల్యే 25వ తారీఖున కలిసి ఏం మాట్లాడతాడు, బయటకు వచ్చి ఇంకొక కామెడీ షో చేస్తాడు, అది ఇంకా హైలైట్ అయింది. అందరం కూడా 25వ తారీఖున 11వ ఎమ్మెల్యే కామెడీ షో కోసం రెడీగా ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా అనేక సార్లు బెయిల్ పిటిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పిటిషన్ దాఖలు చేసుకున్న క్రమంలో అనేక సార్లు కోర్టు అయితే కొట్టివేసింది. ఏంటంటారు దాని గురించి? ఇక్కడ అది కేసు కీలక దశలో నడుస్తుంది. ప్రతి ఒక్కదానికి సాక్ష్యాధారాలతో సహా సిట్ ప్రవేశపెడుతుంది. మనం చూసాం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, అడిషనల్ ఛార్జ్ షీట్, ఇప్పుడు ఫైనల్ది కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. కానీ ఈ మధ్యలో అడిషనల్ది వీళ్ళు ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఒక పెద్ద పెట్టెలో పెట్టేసి పూర్తి వివరణ, ప్రతి ఒక్కరు ఏ విధంగా కర్మ కర్త క్రియ, ఎవరు డబ్బుల్ని ఎవరు ఈ విధంగా మనీ లాండరింగ్ చేశారు, మరి ఇతర దేశాల నుంచి వీళ్ళు ఏ విధంగా వెళ్ళి దాక్కున్నారు అక్కడ, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, ఎన్ని రకాల వ్యాపారాలు, బంగారము, మరి హాస్పిటల్స్ కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు, మరి కార్లు కొన్నారు, రకరకాల అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. మరి ఇట్లాంటి దశలో ఇతను బయటికి పంపిస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసాం కదా ఏం జరిగిందో, ప్రొలాంగ్ చేస్తే 6 సంవత్సరాలుగా ఏ విధంగా నడిపిస్తున్నారో అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవటం, వాళ్ళు ఈ రోజున దిక్కులేని పక్షులుగా అయిపోవటం, వీళ్ళు చేసిన అసలు వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉందా, వీళ్ళు అసలు మనుషులేనా అన్నట్లుగా ఉంది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ కోర్టు అయితే వీళ్ళ బెయిల్ని ఎప్పటికప్పుడే రద్దు చేస్తూ వచ్చింది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.